వచ్చేవారం మంచి ముహూర్తం ఉందంట. మీరేమంటారు బావగారు? నేను అనడానికే ఉంది బావగారు. మీకు ఎలా మంచిదనిపిస్తే అలాగే చేయండి. మరి అల్లుడి గారి అభిప్రాయం? వారిష్టం. వాళ్ళు మన ఇష్టం అన్నారు. మరి నువ్వేమంటావు? వెంగమాంబకి తంతి ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. ఏ ఎందుకు ఇష్టం లేదంట? అది చిన్నప్పటి నుండి ఆ తిరుమల నాథుడు తప్ప మరో మానవ మాత్రుడు తనకు నాథుడు కాదు అని చెప్పడం, ఆ చేష్టలు, అది చేసిన పిచ్చి పనులు మీకు తెలియనివా? బలవంతంగా మెడలు వంచి అల్లుడు వెంకటాచలపతిని ఆ వెంకటేశ్వర స్వామియే అని మోసం చేసి పెళ్లి చేశాం. నిజం తెలిసాక అది ఎంత రభస చేసింది. సరే, అదంతా ఒక ఎత్తు. ఇప్పుడు వియ్యాల వారితో నేనే స్వయంగా మాట్లాడిన తర్వాత శోభను అమ్మాయికి ఇష్టం లేదండి అని నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పు? చెప్తే మాత్రం బాగుంటుందా? ఊళ్ళో నలుగురు నా మొహం మీద ఉమ్మేరు. నాన్నగారు, మీరేం బాధపడకండి. ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. చూడమ్మా చిట్టి తల్లి, ఎన్నో నోములు నోచి ఎన్నో పూజలు చేసి నీకోసం ఆరాటపడ్డాను. కానాల వారింట పుట్టి ఇంచేటి వారి వంశాన్ని మెట్టావు. ఇంతవరకు జరిగినవన్నీ పక్కన పెట్టి ఇక నుంచైనా కొత్త జీవితాన్ని ప్రారంభించు. వాళ్ళు నిన్ను కోడలుగా చేసుకున్నది వాళ్ళ వంశాన్ని నిలబెడతావని. ఈ 2 కుటుంబాల పరువు నీ చేతుల్లో ఉంది. ఇదే నాకు కావాలి. పాలు నేలపాలైనా, పరువు వీధి పాలైనా పనికి రాకుండా పోతాయి. కోరుకున్నంత మాత్రాన కొండ మీద దేవుడు దిగి వస్తాడా చెప్పు? ఆడదానికి పసుపుతాడు ముడివేసిన వాడే దేవుడమ్మా. ఏమిటి వదినా, ముహూర్తం మించిపోతుంటే ఇంకా ఆ పిల్లదానితో కబుర్లేమిటి? ముహూర్తం మించిపోతే కోతి పిల్లలు పుడతారు సుమా. ఏదో ఒక పిల్ల పుట్టడమే కావాలొదినా. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? ఒసే మాణిక్యం, కావేరి, దాన్ని తీసుకురండర్రా. అంబా జగదంబా చౌడేశ్వరి జగదంబా అమ్మలను గన్నమ్మ ముగురమ్మల మూర్తివమ్మ పసిడి కుంకుమల ఇల పెద్ద ముత్తైదు కీర్తివమ్మ బ్రహ్మాండ భాండాల భగవతిగా భాసిల్లు బంగారు భాగ్యాల రాశివమ్మ అనురాగ రాగాల ఆత్మీయ యోగాల అపురూప రూపాల అమ్మవమ్మ నీ చంటి పాపనమ్మా నీ కరుణ చూపుల కంటి పాపనమ్మా నీ చంటి పాపనమ్మా నీ కరుణ చూపుల కంటి పాపనమ్మా సృష్టి స్థితి ప్రళయ లీలా విలాసాల శృతుల సుస్వర ఝరుల రుచిర దరహాసాల లలిత సుగుణాల తొలి దళితవమ్మ అన్ని యుగములావని ధర్మ రక్షణ సేయ ఆత్మదాసులకమృత పదవినే అందించ అవతరించే ఆదిశక్తివమ్మ మధుర భక్తిని మెచ్చి మంగళములనిచ్చు మమతామ తల్లియౌ మాధవమ్మా నీ చంటి పాపనమ్మా నీ కరుణ చూపుల కంటి పాపనమ్మా నీ చంటి పాపనమ్మా నీ కరుణ చూపుల కంటి పాపనమ్మా తకిట తకలయల తనుల తారాస్యాల ఘలు ఘల్లు ఘలు ఘల్లు ఘల్లు మంజీరాల మంజుర బళుల కడా కళికవమ్మ విజ్ఞాన నిలయాల విశ్వ విభు విజయాల భూనభో నయనాల భువన భవ హృదయాల నవకవన భవనాల జ్యోతివమ్మ
భద్రకాళివమ్మ మహిషమర్దన మహిత సుహిత వర్ధన మహానవరాత్రి నాయిక నన్నేలవమ్మ నీ చంటి పాపనమ్మ నీ కరుణ చూపుల కంటి పాపనమ్మ నీ చంటి పాపనమ్మ నీ కరుణ చూపుల కంటి పాపనమ్మ నీ చంటి పాపనమ్మ నీ కరుణ చూపుల కంటి పాపనమ్మ. అమ్మా వెంకు, అమ్మా చౌడేశ్వరి దేవి, చలపతి, నా తల్లి. నాయనా చలపతి. చౌడేశ్వరి దేవి, నా తల్లి నాకు కనిపించింది. మండినట్టే ఉంది సంబడం. ఇప్పటి వరకు దేవుడి పిచ్చి దీనికే అనుకున్నాం, ఇప్పుడు అబ్బాయికి కూడా సోకినట్టుందే. చౌడేశ్వరి దేవి, ఏం చేసావే? నేనేం చేయలేదమ్మా, అంతా నా నాథుడు వెంకటనాథుడే చేశాడు. వెంకు, ఆహా, వద్దమ్మా, శోభనపు పెళ్లి కూతురు మీద చేయి చేసుకోకూడదు. క్షమించండి మావయ్య. దాందే ఉందిలే బాబు. జరిగిన దాంట్లో అమ్మాయి తప్పేమీ లేదు. మా వాడి మధ్య మా కులదేవత చౌడీశ్వరి దేవిని ఉపాసిస్తున్నాడు. కోడలు రాత్రి మా వాడికి అలా కనిపించిందట. కుందన బొమ్మ లాంటి పిల్లతో హాయిగా కాపురం వెలగబెట్టి ఓ మనవన్నో మనవరాలనో అందించాల్సింది పోయి ఈ ఉపవాసాలు ఉద్ధరణలు ఏమిటి మరిది? కొంప వీధులో పెట్టడానికి కాకపోతే నువ్వు ఆ బుడి దీర్ఘాలు తీయటం ఆపి లోపల తగలడు. పిల్లల భవితవ్యం ఏమిటా అని మేం బుర్రల బదులు కొట్టుకుంటుంటే మధ్యలో నీ సాధింపులేమిటి? పో లోపలికి పో. అన్నావు, నువ్వు అన్నావురా అన్నయ్య. మొగుడు పోయిందంటే అందరికీ లోకువే. ఏడవండి, అందరూ కట్టుకుని ఏడవండి. ఏమిరా పద్మనాభం, ఏం చేద్దాం? చేయడానికి ఏముంది పెద్దబావా, ఎలాగూ ఈ ముహూర్తం బెడిసి కొట్టింది. మళ్ళీ మంచి ముహూర్తం 3 నెలల దాకా లేదు. ఈలోగా వాళ్ళు అబ్బాయికి నచ్చ చెప్పుకుంటారు. అంతవరకు మనం ఏం చేసినా బెడిసి కొడుతుందనే నా అభిప్రాయం. అన్నగారు మంచి మాట చెప్పారు, అలాగే చేద్దాం. ఏమంటారు బావగారు? నాదే ఉంది బావగారు, ఏది మంచిదైతే అదే చేద్దాం. శోభనమే శోభనమే శంకాయమ్మకు శోభనమే శోభనమే శోభనమే. ఏంట్రోయ్ శివుగా, కుంటి కులాసంతో మయూరాలనే మైమరిపించేస్తున్నావు. పొద్దున్నే పోతాడికెళ్ళి లగించినట్టున్నాడు. నషాలానికి ఎక్కువ ఉంటుంది. ఎలా? అయ్యో బ్రహ్మా, నేను చెప్పే విషయం వింటే నిషా మీకెక్కుతుందో. అంత కైపెక్కిచ్చే మాట ఏమిటో చెవులు పడండి. అది సంగతి. పంతులు గారు శోభనాన్ని వాయిదా వేసుకుని ఇంజేటికి వెళ్ళిపోయారట. అంచేత మన వెంగమాంబ మనకి కన్నే పిల్లగారే మిగిలి ఉందో. కుదిరింది. కిట్టయ్య మామకి రోగం చప్పగా కుదిరింది. వెంకాయమ్మని నేను చేసుకుంటాను అంటే పోరా కొత్తం అని ఆ చలపాయి గాడికిచ్చి చేశాడు. ఇప్పుడు ఏమైంది? అవుతుంది, కథ అడ్డం తిరిగింది. వదినా, మరి మేము వెళ్ళొస్తాం. అదేమిటి వదినా, ఇంచేటివారు వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోతే ఇల్లు మనసు బోసిపోవు. ఉండాలనే ఉన్నా దానికి అప్పుడే 5 నెలలు వస్తుంది. వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూసుకోవాలిగా. ఆయన కరణికం పనులని ఎక్కడవక్కడే వదిలేసి వచ్చారు. పిల్లదాని సీమంతానికి మీరంతా తప్పకుండా రావాలి వదినా. తప్పకుండా వస్తాను. నీ దేవుడి పిచ్చిలో పడి రావటం మానేయకు. వస్తాన్లేవే. అవును, నువ్వప్పుడప్పుడు జరగబోయేవి జరిగేవి చెప్తుంటావని విన్నాను. నాకు మగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా చెప్పు చూద్దాం. ఆ వెంకటనాథుడే నీకు పుడతాడులే. నీకు ఆ వెంకటనాథుడి గోల తప్ప వేరొకటి లేదేమే? నేను పుట్టిందే ఆ స్వామి కోసం. అమ్మ కావేరి, నాన్నగారు పిలుస్తున్నారు, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చవులెల్ల నొసగా.
చాలదా